హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ఏఎంటి మొబైల్ ఫోన్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి నుండి. ప్రజెంట్ చూస్తున్న ఈ మొబైల్ రియల్మీ 11 Pro Plus 5G. ఇది పిన్ లాక్ ఉంది. ఇది రెగ్యులర్ మెథడ్లో మనకి ఇది హార్డ్ రీసెట్ అనేది అవడం లేదు. దీనికి డేటా కేబుల్ సిస్టమ్కి పెట్టి 3 కీలు అంటే వాల్యూమ్ అప్ ప్లస్ డౌన్ ప్లస్ పవర్ 3 కీలను ఒకేసారి కనుక ప్రెస్ చేసి ఉంచినట్లయితే ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది. మొబైల్ ఆఫ్ అవగానే 3 కీలు ఒకేసారి వదిలేసి మరలా వాల్యూమ్ అప్ ప్లస్ పవర్ పట్టుకొని ఉండడం ద్వారా ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మనం హార్డ్ రీసెట్ అంటే ఏదైనా లాక్ తీసే ముందు మనకు ఒక విషయం అనేది క్లియర్గా తెలిసి ఉండాలి. అంటే ఇది మెయిన్గా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, మొబైల్ ఫోన్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాం కాబట్టి మరలా చెప్తున్నాను. అంటే రెగ్యులర్ టెక్నీషియన్స్ అందరికీ తెలిసిందే ఇది. అంటే మనం బిల్లు అనేది లేకుండా ఏ మొబైల్ కూడా లాక్స్ అనేది తీయకూడదు. చాలా పెద్ద క్రైమ్ ఇది, చాలా తలపోటు మనకి. అంటే మనం ఏ మొబైల్ పెడితే ఆ మొబైల్ లాక్ అనేది తీసామనుకోండి, పోలీస్ కేసెస్ అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. దానివల్ల మీరు మొబైల్ ఫోన్ ఫీల్డ్లో ఎవరైతే వస్తున్నారో, లాక్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ ద్వారా తీస్తున్నారో ఖచ్చితంగా మనకి విషయం అనేది తెలియాలి. ఇక ఇది లాక్ తీయడం స్టార్ట్ చేద్దాం మనం. ఇది స్విచ్ ఆఫ్ కూడా అవ్వడం లేదు కాబట్టి డైరెక్ట్గా కేబుల్ పెట్టేసి వాల్యూమ్ అప్ డౌన్ ప్లస్ పవర్ 3 కీలు పట్టుకుని ఉంటే స్విచ్ ఆఫ్ అవుతుంది. మరలా తిరిగి ఆన్ అయ్యేటప్పుడు వాల్యూమ్ అప్ ప్లస్ పవర్ కలిపి పట్టుకున్నట్లయితే రికవరీ అనే ఆప్షన్ కింద లెఫ్ట్ సైడ్ హైలైట్ అయింది. చూడండి, కొద్ది సెకండ్స్లోనే మనకి ఆటోమేటిక్గా రికవరీ మోడ్లోనికి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో రికవరీ మోడ్లోనికి వెళ్ళిన తర్వాత మనం లాంగ్వేజ్ సెలెక్షన్ అనేది ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. చైనీస్, ఇంగ్లీష్ రెండు వస్తాయి. మనం చైనీస్ అనేది కాకుండా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇందులో చూడండి, ఫార్మాట్ డేటా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఓకే చేసుకుంటాం దాన్ని. ఇక్కడ ఇది చైనాకు కూడా పిన్ అడుగుతుంది. పిన్ అక్కడ హైలైట్ అయ్యి ఉంది. అదే పిన్ని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆప్షన్ అడుగుతుంది. ఓకే చేసినట్లయితే డేటా అంతా ఫార్మాట్ అవుతుంది. ఫార్మాట్ అయిన తర్వాత మొబైల్ మనకి ఆన్ అవ్వడానికి దాదాపుగా 5 to 20 minutes వరకు కూడా పట్టవచ్చు. కొంచెం టైం పట్టవచ్చు, కంగారు పడకూడదు. బటన్స్ ఇవ్వకూడదు, ప్రెస్ చేయకుండా వెయిట్ చేయాలి మనం. అందుకే ఇలా మనం చేసేటప్పుడు మినిమం 30 to 50% అనేది ఛార్జింగ్ ఉండాలి. ఛార్జింగ్ లేకుండా చేయడం అనేది మంచిది కాదు. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ కూడా హార్డ్ రీసెట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఎఫ్ఆర్పి లాక్ కూడా రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఎఫ్ఆర్పి లాక్ అనేది ఇలా మనకి మాన్యువల్గా చేయలేము మనం. దీనికి ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ టూల్ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ అన్లాక్ టూల్, యుఎంటి, ఏఎంటి, ఇలాగ ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. దీని కంటిన్యూషన్ మళ్ళీ వెంటనే నేను ఎఫ్ఆర్పి లాక్ కూడా రిమూవ్ చేయడం చూపించాను. ఇది వీడియో లెంగ్త్ అయిపోతుందని చెప్పేసి దీన్ని 2 పార్ట్ల కింద, అంటే ఎఫ్ఆర్పి లాక్ కావాల్సిన వాళ్ళు ఎఫ్ఆర్పి లాక్ చూసుకుంటారు, హార్డ్ రీసెట్ కావాల్సిన వాళ్ళు హార్డ్ రీసెట్ చూసుకుంటారు అనే ఉద్దేశం మీద ఇలా చేయడం జరిగింది. అదే మనకి కస్టమర్కి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ గుర్తున్నట్లయితే దాని ద్వారా హార్డ్ రీసెట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం ఓపెన్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ 90% కస్టమర్స్ మర్చిపోతూ ఉంటారు. ఈమెయిల్ ఐడి పెట్టేటప్పుడు ఏదో ఒకటి పెట్టేస్తారు, అది గుర్తుండదు. దానివల్ల ఎక్కువ సార్లు మనల్ని మీట్ అవుతూ ఉంటారు. ఇలా వచ్చినప్పుడు కంపల్సరీగా మనం బిల్లు ఉంటేనే చెయ్యాలి. బిల్లు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు మనం ఇది. అలాగే ఈ మొబైల్ కూడా ఎఫ్ఆర్పి లాక్ అనేది ఉండడం జరిగింది. వైఫై వరకు వచ్చి మనకి ఖచ్చితంగా ఏదో ఒక వైఫై కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అది స్కిప్ అవడం లేదు. ఇలా స్కిప్ అవడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఎఫ్ఆర్పి లాకే. అంటే ఎఫ్ఆర్పి రిమూవ్ చేస్తే మనకి ఇది పోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు. మీకు ఎవరికైనా మొబైల్ ఫోన్ రిపేర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. అతి తక్కువ ఫీజుతోటి మీకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో పూర్తి నాలెడ్జ్ ఇవ్వబడను. థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ సాఫ్ట్వేర్ 3 కూడా మన దగ్గర మంచి క్వాలిటీతో ఇవ్వబడను. మన వద్ద నేర్చుకుని చాలామంది సెటిల్ అయ్యారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తక్కువ బడ్జెట్లో నేర్చుకోవాలనుకుంటే, అలాగే తక్కువ బడ్జెట్ మంచి క్వాలిటీతో నేర్చుకోవాలనుకుంటే సంప్రదించండి.